దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఇంతక ముందు కాలంలో మనం ఏం చేశామంటే, మొదటి భాగంగా బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలన్న విషయాలను చూసాము. రెండవ భాగంలో పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనగానేమి, తర్వాత అగ్ని బాప్తిస్మం అనగానేమి చూసాము. ఒక్కసారి కొద్దిగా వాటిని చూసుకొని ఒక్కసారి వాటిని రిమైండ్ చేసుకొని మళ్ళీ వద్దాము. ఎప్పుడైతే అపోస్తలులు మేడగదిలో కూడుకున్నప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగాడో ఆ సందర్భాన్ని పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అన్నారు. కొర్నేలు ఇంట్లో ఆ విషయాన్ని పేతురు గారు గుర్తు చేసుకుంటారు. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయంలో అగ్ని బాప్తిస్మం గురించి చూస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 7వ వచనం నుంచి, అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూసి, ఈయన ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? సద్దూకయ్యులతోనూ పరిసయ్యులతోనూ. ఏమని చెబుతున్నాడు? చదవండి మా. సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు. సర్పసంతానమా అని అనింది ఎవరిని? సద్దూకయ్యులను, పరిసయ్యులను. చదవండి మా. రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు. రాబో ఉగ్రత ఎవరికి ఉంది? సద్దూకయ్యులకు, పరిసయ్యులకు. సర్పసంతానమైనటువంటి సద్దూకయ్యులకు, పరిసయ్యులకు ఉంది. చదవండి మా. మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ఇది ఎవరితో చెబుతున్నాడు? గొడ్డలి చెట్ల వేరున ఉంచబడిందని ఎవరితో చెబుతున్న మాటలు ఇవి? సద్దూకయ్యులు, పరిసయ్యులతో, సర్పసంతానమైనటువంటి వారితో చెబుతున్న మాటలు. ఏమని? గొడ్డలి చెట్టు వేరునుంది. చదవండి మా. గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. ఈ మాటలన్నీ ఎవరితో చెప్పబడింది? సద్దూకయ్యులు, పరిసయ్యులతో చెప్పబడిన. సద్దూకయ్యులకు, పరిసయ్యులకు నా అభిషేకాన్ని మీకు ఇస్తానని చెబుతాడా? మారు మనసు పొందని వ్యక్తులకు నా అభిషేకాన్ని మీకు ఇస్తానని చెబుతాడా? మారు మనసు పొందని వ్యక్తులకు సువార్త ప్రకటించాలంటే మనం ఏమని సువార్త ప్రకటిస్తాము? ఫస్ట్ మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి, బాగు చేసుకోండి. బాగు చేసుకోకపోతే నరకం ఉంది, జాగ్రత్త అని చెప్తాం. ముందు అగ్ని ఉంది, జాగ్రత్త అని చెప్తాం. అవే మాటలు మీరు గనక మారు మనసు పొందితే పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు. మారు మనసు పొందకుండా అలానే బ్రతికితిరనుకో, మీకు అగ్నిలో బాప్తిసం ఉంది, ముందు జాగ్రత్త అని చెప్పడం జరిగింది. తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 6,
7, 8 వచనాలు కలిసి ఉంటాయి, చదవండి మా. ప్రభువైన యేసు ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి దేవుని సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయు దినమున మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు. చాలుమా. ఎవరైతే దేవుని సువార్తకు లోబడని వారికి ఏం జరుగుతుందంటే శ్రమ ఎప్పుడు? ఆయన అగ్ని జ్వాలలతో దిగి వచ్చునప్పుడు. కాబట్టి ఆ సువార్తను అంగీకరించిన వారికి పరిశుద్ధాత్మ బాప్తిస్మము, సువార్తను అంగీకరింపని వారికి అగ్ని బాప్తిస్మము. అందరూ కొంతమంది యేసు ప్రభువుని నమ్మి బాప్తిసం తీసుకుంటారు. యూదుల్లో చాలామంది పెంతెకొస్తు పండుగ దినంన ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. రైట్. ఆ 3,000 మంది తీరా చూస్తే 5,000 మందిగా మారారు. 5,000 మంది బాప్తిసం తీసుకున్నారు, యేసు ప్రభువులోకి వచ్చారు. మిగిలిన వాళ్ళందరూ కొంతమంది ఏం చేశారంటే వ్యతిరేకించి నమ్మాల్సిన అవసరత లేదని చెప్పినప్పుడు 8వ అధ్యాయం అపోస్తుల కార్యం 1వ వచనం చదవండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ ఎక్కడికి చెదిరిపోయారు? చెదిరిపోయిన వాళ్ళు ఎవరు? అపోస్తలులు తప్ప మిగిలిన వాళ్ళు. అపోస్తలులు తప్ప మిగిలిన వాళ్ళందరూ చెదిరిపోయారు. చెదిరిపోవడానికి కారణమేమి? హింస కలిగింది. హింస కలిగినందున వాళ్ళందరూ చెదిరిపోయారు. ఎక్కడి నుండి చెదిరిపోయారు? యెరూషలేము నుండి చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ చెదిరిపోయారు. ఎందుకంటే అపోస్తలులు ఏం చేశారంటే వాళ్ళందరినీ యెరూషలేం ప్రాంతం నుంచి ప్రభువుని నమ్మిన విశ్వాసులందరినీ బయటికి పంపించేశారు. మీరు ఇక్కడ ఉండకండి, వెళ్ళిపోండి అని అందరికీ చెప్పారు. ఎందుకంటే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో వెస్పాసియన్ కాలంలో టైటస్ అనే ఒక రాజు ఉన్నాడు, చక్రవర్తి. ఆ వ్యక్తి వచ్చి యెరూషలేం ప్రాంతాన్ని మొత్తము అగ్ని చేత మంట పెట్టి కట్టినటువంటి మందిరాన్ని పడగొట్టి అక్కడున్న వ్యక్తులందరినీ చంపుతాడు. ఎప్పుడు? క్రీస్తు శకం 70లో జరుగుతుందని ముందుగానే గుర్తించి అపోస్తలులు కొంతమంది హింస వలన చెదిరిపోతే కొంతమందిని బయటికి పంపించారు. ఇది చరిత్ర. అక్కడ అగ్ని బాప్తిస్మము మీరు చెప్పినప్పుడు వినకపోతే మీకు అగ్ని ఉందని చెప్పాడు. నిజంగానే ఆ అగ్ని క్రీస్తు శకం 70లో నెరవేరింది. ఎవరికి? సద్దుకైలకు, పరిసయ్యులకు. మరి మనకు ఆ కాలంలో దేవుడు చెప్పిన మాట వింటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము, వినకపోతే అగ్ని బాప్తిస్మము. మనము కూడా వినకపోతే నెక్స్ట్ మనకుంది అగ్ని బాప్తిస్మము, నరకము. అది దేవుని యొక్క సారాంశం. ఇది పోయిన దినాల్లో మనం చూసాము. బాప్తిస్మము ఎవరి చేత తీసుకోవాలి? ఎవరి చేత తీసుకుంటే మనకు అప్పుడే బాగుంటుంది? ఆలోచన చేయండి. ఎవరి చేత తీసుకుంటే బాగుంటుంది? ఉదాహరణకు మీకు అర్థం కావడానికి, మీకు ఒక ఆలోచన రావడానికి, దైవజనులు యేసన్న గారు పక్కన ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, యేసన్న గారు అక్కడ ఉన్నారు. అసలు ముక్కు మొహం తెలియని సేవకుడు ఇంకో పక్కన ఉన్నారు. అనౌన్స్ చేశారు, మారు మనసు పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వెళ్ళి బాప్తీసం తీసుకోండి అన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు బాప్తీసం తీసుకుంటారు? అంతేనా? ముక్కు ముఖం తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళరా? మనమేనా? ఎవరు వెళ్ళరా? ఇలాంటి సమస్యనే
కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో వచ్చింది. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం మొదటి పత్రిక 10వ వచనం. సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. మీలో కలహాలున్నాయని, మీ సంఘంలో కొరింథీ సంఘంలో కలహాలున్నాయని క్లోయే ఇంటి వారి వల్ల నాకు వచ్చింది. ఏంటి ఆ కలహాలంటే, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడేమన్నారు నేను అపోల్లో వాడను, నేనేమో అపోల్లో వాడను, మరి ఇంకొకరు ఏమనుకున్నారు నేను కేఫా వాడను, నేను పేతురుకు సంబంధించిన వ్యక్తిని, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని, నేను యేసు ప్రభుల వారికి సంబంధించిన వ్యక్తిని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం, నా భావము. ఎందుకు ఈ సమస్య వచ్చిందంటే, నేను పౌలు చేత బాప్తీసం తీసుకున్నా, నేను పేతురు చేత బాప్తీసం తీసుకున్నా, నేను అపోల్లో చేత మీరందరు కాదు, నేను యేసు ప్రభు చేతనే బాప్తీసం తీసుకున్నా అని తమలో తాము ఏమనుకుంటున్నారంటే, నేను ఆయన చేత బాప్తీసం తీసుకున్నా, ఈయన చేత బాప్తీసం తీసుకున్నానని వాళ్ళలో వాళ్ళు నేను గొప్ప అన్నటువంటి భావన కలిగిందంట. కలిగినప్పుడు వీళ్ళకు పత్రిక రాసి ఏమన్నాడంటే, 13వ వచనం చదువుదాం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? క్రీస్తేమైనా విభజింపబడి ఉన్నారా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలేమైనా మీ కొరకు సిలువ మోసాడా? పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందితిరా? ఏమైనా పౌలు నామంలో బాప్తిసం తీసుకున్నారా? నా నామమున మీరు బాప్తిస్మం పొందితిరని, నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని ఎవరైనను చెప్పకుండునట్లు క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇయ్యలేదు. మీరు ఇట్లా అనుకుంటారనే వాళ్ళిద్దరికి తప్ప, స్టెఫన్ ఇంటి వారికి తప్ప నేను బాప్తిసం ఇవ్వాలంటే నాకు భయం అవుతుంది. నేను బాప్తిసం ఇస్తే నా పేరు చెప్పుకొని మీరు గొప్ప చెప్పుకుంటున్నారు. కాబట్టి నేను స్టెఫను ఇంటి వారికి, క్రిస్పు ఇంటి వారికి, గాయకి వారికి తప్ప ఇంకెవ్వరికి నేను బాప్తిసమే ఇయ్యలేదు అంటాడు అని చెప్పి, అదే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో చూస్తే 4వ వచనం. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? చాల్మా, ఎప్పుడైతే ఒక మనిషిని ఆధారం చేసుకొని మీరు భూమి మీద బ్రతకడానికి ప్రయత్నం చేస్తారో అప్పుడు మీరెవరు అంటే, మనం ఎవరమంటే ప్రకృతి సంబంధులము, లోకానుసారమైనటువంటి సంబంధులము. ఒక వ్యక్తి బాప్తిస్మం ఇస్తే నీ ఆత్మీయ జీవితం బాగుపడదు. ఆ వ్యక్తిలో ఏమీ లేదు. తీసుకునే బాప్తిస్మం ఉందే మనం తీసుకునే తీర్మానంలో ఉంటుంది. ఈరోజు నుంచి నీ కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతా, పవిత్రంగా బ్రతుకుతా, మళ్ళీ నేను పాపం వైపు చూడనని నువ్వు తీసుకుంటావే తీర్మానము, నీవు తీసుకుంటావే దేవునితో ఉన్నటువంటి సంబంధము. ఆ సంబంధం పైన ఆధారపడి ఉంటుంది. కానీ ఎవరో వచ్చి నిన్ను నీళ్ళలో ముంచిన వ్యక్తికి నీ ఆత్మీయ జీవితానికి ఏంటి సంబంధం? ఒకవేళ ఎవరి చేతనో నేను బాప్తీసం తీసుకుంటే నా ఆత్మీయ జీవితం బాగుపడుతుందన్న ఆలోచనలో నీవు ఉంటే, అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నవా, నీవు ప్రకృతి సంబంధివి అంటాడు. ఎందుకంటే చదవండి మా 4వ వచనము. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. దేవుని వాళ్ళు పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించిన దాని ప్రకారము మీరు దేవుని విశ్వసించారు. నేను నాటి తిని, నేనేమో నాటాను, అపోల్లో నీళ్లు పోసాను. అపోల్లో వచ్చి పైన నీళ్లు పోసాడు. వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. వృద్ధి దేవుడు కదా. ఎవరు మీకు బాప్తిస్మం ఇచ్చినా, ఎవరు మీకు వాక్యం చెప్పినా, ఏది చేసినా మీ జీవితాల్లో వృద్ధి కలుగజేయువాడు దేవుడు కదా. మనుషులు ఎలా మీ జీవితాల్లో వృద్ధి కలుగజేస్తాడని మీరు అనుకుంటున్నారు? మీ ఆత్మీయ జీవితాలకు ఆధారము మనుషులు కాదు, జీవం కలిగిన దేవుడు. కాబట్టి బాప్తిస్మము ఎవరి చేత తీసుకుంటున్నామన్నది కాదు ముఖ్యము,
నీ పాపాలు పరిశుద్ధంగా, నీ పాపాలు పూర్తిగా పోయినాయి అన్నటువంటి నిశ్చయత, నేను పూర్తిగా దేవుని రక్తంలో కడగబడినాడన్న నిశ్చయత నీకుందా లేదా అన్నది ముఖ్యం. నీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా లేదా అన్నది ముఖ్యం. కొన్ని దినముల తర్వాత అయ్యో నేను ఆ రోజు ఈరోజు అన్నది మళ్ళీ గుర్తొస్తుందేమో. ఆ రోజు నువ్వు ఒప్పుకున్నప్పుడు దేవుడు మొత్తం అన్నీ కొట్టేశాడన్నది ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో అది ముఖ్యం. కాబట్టి ఆత్మీయ జీవితంలో వృద్ధి కలుగజేయువాడు జీవం కలిగిన దేవుడు. ఏ ఒక్కరూ కాదు, దైవజనుడు కాదు, లేకపోతే సంఘము కాదు, ఏ స్థలము కాదు. ఆత్మీయ జీవితానికి వృద్ధికి కారణము జీవం కలిగిన దేవుడు. దేవుడు తప్ప ఇంకెవరూ కారు. ఎవరి చేత బాప్తిసం తీసుకోవాలంటే ఎవరన్నది ముఖ్యం కాదు, ఫస్ట్ మనం దేవునితో చేసుకునే నిబంధన ముఖ్యం. రైట్. అంతేకాకుండా చెప్పాలనుకున్న మ్యాటర్ ఏంటంటే, మనం ఇంతకు మునుపు ఇక్కడ చాలామందిమి ఇంతకు మునుపు 3 దినములు ఉపవాసం ఉండి బాప్తిసం తీసుకున్నాం. ఇప్పుడు కొత్తగా మనము స్టార్ట్ చేసినాం, పరిచర్యను స్టార్ట్ చేసుకున్న మనల్ని ఇప్పుడు వీళ్ళకి బాప్తిసాలు ఇవ్వాల్సింది ఉంది. వీళ్ళకి కూడా ఎట్లా ఇస్తారు మీరు బాప్తిస్మం? 3 దినములు ఉంచి బాప్తిసం ఇస్తారా? ఒకటి. లేదనుకో ఎందుకు ఇవ్వరు? కొంతమంది అలా బాప్తిసం ఎందుకు ఇవ్వరు అని అడిగే వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అట్లా తీసుకోవడానికి భయపడే వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇవ్వరు? ఇస్తే ఎందుకు ఇస్తారు? ఎందుకంటే మన సంఘం స్టార్ట్ అయినప్పుడు, మన పరిచర్య స్టార్ట్ అయినప్పుడు మనము ఆ క్లారిటీ కిందున్న వ్యక్తులకు కావచ్చు, బయట ఉన్న వ్యక్తులకు కావచ్చు ఇచ్చుకోవాల్సిన అవసరత మనకుంది. రేపొద్దున ఎవరు అడగకుండా, ఎవరికి పలుమార్లు మనం చెప్పకుండా. అంతేకాకుండా పోయిన దినాల్లో నేను ఇంతకు మునుపు బాప్తిసం పొందినటువంటి క్లిప్పును, ఆ బాప్తిసం పొందిన దాని గురించి సాక్ష్యం చెప్పిన క్లిప్ను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరత ఇప్పుడు ఏర్పడింది. కాబట్టి దాని గురించి కొద్ది నిమిషాలు మాట్లాడుకుందాం, అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఇంతకు మునుపు మనం ఎట్లా బాప్తిసం తీసుకున్నామంటే 3 రోజులు ఉంటాం. 3 రోజులు ఆహారం తీసుకోకుండా బాప్తిసం ఉంటాం. 3 రోజులు ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉంటాం. ఉపవాసం ఉన్న తర్వాత ఆ ఉపవాసం నుండి మనం ఏం చేస్తాం? పాపాలు ఒప్పుకుంటాం. పాపాలు ఒప్పుకునేటప్పుడు మన పాపాలని అయిపోయిన తర్వాత, మనం ఒప్పుకున్నవి అయిపోయిన తర్వాత మనకు గుర్తు రానప్పుడు మన పక్కన ఎవరైనా ఒకరు వచ్చి కూర్చుంటారు. కూర్చొని వాళ్ళు ఏం చేస్తారంటే మనం చేసిన పాపాలు వాళ్ళకు దర్శనాల ద్వారా కానీ అలా వస్తే మనకు చెబుతారు, మనం ఒప్పుకుంటాం. అవునా? వాళ్ళు ఒప్పించిన తర్వాత చివరికి ఏం రావాలి? పేరు రావాలి. పేరు ఎలా రావాలి? దర్శనం ద్వారా కానీ, కళల ద్వారా కానీ, అన్య భాషల ద్వారా కానీ, లేకపోతే ఎవరినైనా పర్సన్ చూయించడం ద్వారా కానీ, స్వరం ద్వారా కానీ. రైట్. అలా వస్తే ఓకే. పేరు వచ్చిన తర్వాత మనం ఆ పేరు అని చెప్తే ఆ పైన ఉన్న వ్యక్తి దాన్ని అప్రూవ్ చేయాలి. ఓకే అని అప్రూవ్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ బాప్తిస్మం ఇస్తారు. ఇది మనం ఇంతకుముందు తీసుకున్నటువంటి ప్రాసెస్. ఇందులో నేను మిస్ అయితే ఏవైనా మీరు నాకు అందియచ్చు. రైట్. ఇప్పుడు ఏంటంటే 3 రోజులు ఒక చోట కూర్చొని బాప్తిసానికి సిద్ధపడ్డాం. 3 రోజులు ఒక వ్యక్తి ఎక్కడైనా 3 దినములు అలా కూర్చొని బాప్తిసం తీసుకున్నాడా లేదా అని బైబిల్లో అలా ఉందో లేదో పరిశీలిద్దాం. ఒకవేళ అలా ఉంటే మనం కూడా 3 రోజులు కూర్చోవడానికి, లేదంటే మన పిల్లల్ని కూడా 3 రోజులు కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేద్దాం, సిద్ధపడదాం. రైట్. వాళ్ళు చెప్పే రెఫరెన్స్లు ఏంటంటే నిర్గమకాండము, ఈ 3 రోజులు మనం కూర్చోవాలి అని చెప్పడానికి యూజ్ చేసే రెఫరెన్స్లు నిర్గమకాండము 19వ అధ్యాయము 10వ వచనం. యెహోవా మోషేతో, చదువుమా. నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. నేడును
రేపును వారిని పరిశుద్ధపరచుము. రేపు పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉదుకుకొని బట్టలు ఉదుకుకొని మూడవ నాటికి సిద్ధముగా నుండవలెను. చాల్మా ఈ వచనాన్ని చూపెట్టి 3 రోజులు మనల్ని పరిశుద్ధపరచుకోమన్నాడు. కాబట్టి 3 రోజులు కూర్చొని బాప్తిసం తీసుకోవాలి అని చెప్పారు. దీని గురించి కొద్దిసేపు ఆలోచన చేస్తే నిర్గమాకాండము 3వ అధ్యాయంలో దేవుడు మోషేతో మాట్లాడతాడు. మోషే, నా ప్రజలను విడిపియడానికి నేను దిగి వస్తున్నాను అని చెప్పి నీవు వారిని బయటికి తోడుకొని రావాలేను అని చెప్తాడు. మోషేతో చెప్పిన తర్వాత మోషే అంటాడు, అయ్యా వారు నా మాట వినరు, నన్ను నమ్మరు. లేదు, నేను నీ చేత అద్భుత కార్యాలు చేయిస్తాను, అప్పుడు నమ్ముతారు అంటాడు. దేవుడు మోషే అహరోనుల చేత 10 అద్భుత కార్యాలు జరిగించిన తర్వాత వాళ్ళు నమ్మి ప్రాంతం నుంచి బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం అన్నది కనపడుతుంది. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు జీవం కలిగిన దేవుడు అంటాడు, మీరు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, నా అద్భుతాలు మీరు చూస్తారని చెప్పి ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వీళ్ళు బయటికి దాటి వస్తారు. దాటి వచ్చిన తర్వాత 19వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి ఆమా బయలుదేరిన 3వ నెలలో, ఎన్నో నెల ఇది ఇప్పుడు? 3వ. బయలుదేరి వచ్చిన 3వ నెల ఎన్నో రోజుమా? వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే, మొదటి దినాన. ఇప్పటికొచ్చి వాళ్ళు 3 నెలలు అయ్యింది. ఇది 3వ నెల ఫస్ట్ డే. అంతవరకు జరిగిన అద్భుతాలు కానీ లేకపోతే దేవుడు మాట్లాడే మాటలు కానీ వీళ్ళతో డైరెక్ట్ సంబంధం అంతవరకు వాళ్ళకు లేదు. ఆ సందర్భంలో జీవం కలిగిన దేవుడు మోషేతో ఓ మాట అంటాడు. 9వ వచనం చదవండి ఒకసారి. యెహోవా మోషేతో, ఆమా ఇదిగో నేను నీతో మాట్లాడునప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచునట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదని చెప్పాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మోషే మీద విశ్వాసం ఉంచడానికి, నమ్మకం ఉంచడానికి జీవం కలిగిన దేవుడు నేను ఒక్కసారి వాళ్ళకు ప్రత్యక్షమయ్యి నేను చూపెడతా అని చెప్పి తన మహిమను, తన గొప్పతనాన్ని తెలియజేయడానికి నేను ఆ పర్వతం మీదికి వస్తా, ఆ పర్వతం మీదికి దిగుతా అని అంటాడు. ఆ కాలంలో కూడా చాలామంది ఏం చేసేవాళ్ళంటే విగ్రహారాధన చేసేటప్పుడు వాళ్ళ గుళ్ళన్నీ కొండల మీద కట్టుకునేవాళ్ళు, ఎత్తైన స్థలాల్లో కట్టుకునేవాళ్ళు. ఆ ఎత్తైన స్థలం మీదకి దేవుడు దిగుతాడంటే ఈయన కూడా మా బొమ్మలాంటోడే అని అనుకుంటారు. కాబట్టి ఆయన భూమి మీదికి సీనాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు 17వ వచనం, దేవుణ్ణి ఎదుర్కొనుటకు ఆమా మోషే పాలెంలో నుండి ప్రజలను అవతలికి రప్పింపగా ఆమా వారు పర్వతము దిగువన నిలిచిరి. ఆమా యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూపమయమై ఉండెను. అదంతయు ధూమమయము, పెద్ద పొగ, అసలు దట్టమైన పొగలేస్తే ఎట్లుంటుందో అట్లుంది. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను. ఎట్లా? కొలిమి ధూమము. ఒకచోట మనం చూస్తాం, పొయ్యిలో పెట్టి ఆ కొలిమిలో పెట్టి కాలుస్తుంటే నిప్పు రవ్వలు లేస్తుంటాయి. అలాంటి ధూమమయమై ఉండెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. పర్వతమంతా ఏమైంది? కంపించింది, కదులుతుందంట. పర్వతమే కదిలిందంటే చిన్నది, మనము ఇప్పుడు కొండ కాదు, రాయి కాదు, పర్వతం అంటే ఎత్తైన స్థలం. ఆ పర్వతమే ఇలా కదులుతుందంట. నెక్స్ట్ ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. చాల్మా మోషే మాట్లాడుతుంటే దేవుడు ఆ కంఠస్వరము చేత మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేకు దేవునికి మధ్యన సంభాషణ జరుగుతుంటే కిందున్న ప్రజలు చూస్తున్నారు. కిందున్న ప్రజలు చూసేటప్పుడు దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఈ పర్వతాన్నే కంపించేంత గొప్ప దేవుడు ఈ పర్వతం మీదకి దిగి
అంత గొప్ప దేవుడు మోషేతో అంత ఫ్రీగా మాట్లాడుతున్నాడే అని చెప్పి 20వ అధ్యాయము 18వ వచనం. ప్రజలందరూ ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బూరధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము. మోషే గారు, మీరు మాతో మాట్లాడండి, మేము వింటాం. దేవుడు మాతో మాట్లాడిన ఎడల, దేవుడు మాతో మాట్లాడితే మేము బ్రతకలేము, మేము చనిపోవుదుము అంటున్నారు. ఆ పర్వతం మీదకి దిగడానికి గల కారణం ఏంటంటే దేవుడు మోషేకు తోడున్నాడని, మోషే మాటకు మీరు ఇంతవరకు విలువిచ్చినట్టు ఇప్పటి నుంచి ఇంకా విలువిచ్చి బ్రతకాలని చెప్పడానికి దేవుడు ఆ పర్వతం మీదకి దిగాడు. రైట్. దీనికి బాప్తిసానికి ఏం సంబంధం? ఇక్కడ మనకు బాప్తిస్మం అన్నది ఎలా కనబడుతుంది? ఇక్కడ 3 దినములు ఉంది కదా, 3 దినములు ఉంది కాబట్టి వీళ్ళు 3 దినములు పరిశుద్ధపరచుకున్నారు కాబట్టి ఆ 3 దినాల్లో మనం పరిశుద్ధపరచుకోవాలి అని అనుకోవచ్చు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 9వ వచనం. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమియు పుచ్చుకొనక ఉండెను. ఈ సందర్భంలో అపోస్తులైన పౌలు 3 దినములు కూర్చొని ఉపవాసం ఉండి బాప్తిసం తీసుకున్నట్టు మనకు కనపడుతుంది కదా. కాబట్టి ఈ రెఫరెన్స్ని బట్టి మనము కూడా 3 దినాలు ఉపవాసం కూర్చుందాము అన్నటువంటి మాట చెప్పారు. రైట్. 22వ అధ్యాయం అపోస్తుల కార్యములు ఇదే విషయాన్ని పౌలు గారు చెబుతూ 16వ వచనం. గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను. చాలమా. ఈయన తన పాపాలను కడిగి వేసుకొనమని అననీయ అనే వ్యక్తి వచ్చి తనతో చెప్పాడు, నీ పాపాలను కడుక్కో అని కదా. తన సాక్ష్యాన్ని చెబుతూ 22వ అధ్యాయం 1 నుంచి 21వ వచనం వరకు చూస్తే అతడు తన సాక్ష్యాన్ని చెప్తాడు. సాక్ష్యాన్ని చెప్పినప్పుడు ఒక్క చోటైనా నేను 3 రోజులు ఉపవాసం ఉన్నా, మీరు కూడా 3 రోజులు ఉపవాసం ఉండండి అని చెప్పిన సందర్భం ఉందా? సరే, పౌలు గారు బాప్తిసం 3 రోజులుండి తీసుకున్నాడండి అని ఒకవేళ మనం మాట్లాడుకుంటే పేతురు గారు కూర్చున్నారా 3 రోజులు ఉపవాసం? లేదు. 12 మంది అపోస్తలులు తీసుకున్నారా 3 రోజులుండి ఉపవాసం? తీసుకోలేదు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది? సరే, అపోస్తలుడైన పౌలు మొత్తం ఎన్ని పత్రికలు రాశాడు? 14 పత్రికలు రాశాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మీద క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. ఆయనో కాదో? ఆయనే అని 80% నమ్ముతారు. రైట్. 14 వేసుకుందాం. 14 పత్రికల్లో ఒక్క చోట రోమీలకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయంలో చెప్తాడు, మొత్తం బాప్తిస్మం గురించే చెప్తాడు. అనేక చోట్ల బాప్తిస్మం గురించి వివరిస్తూ ఒక్క చోటైనా మీరు 3 దినాలు కూర్చోండి నేను తీసుకున్నానని ఒక్క చోట చెప్పాడా? 14 పుస్తకాలలో ఒక్క చోటైనా ఆ మాట మనకు కనబడుతుందా? ఎక్కడ కూడా ఆయన మళ్ళీ మీరు ఆ బాప్తిసానికి 3 రోజులు నేను ఎట్లా తీసుకున్నానో అట్లా కూర్చోండి అని చెప్పిన దాఖలాలు ఎక్కడా కనపడవు. అపోస్తులైన పౌలు ఉపవాసం ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా మ్యాండేటరీ ఎట్లవుతుంది? మిగిలిన వాళ్ళు ఎవరూ లేరు కదా. సరే, ఉన్న వ్యక్తి ఏ ఒక్క చోట కూడా మీరు 3 దినాలు ఉపవాసం ఉండమని చెప్పలేదు కదా. 3000 మంది బాప్తిసం ఎక్కడ తీసుకున్నారు? 3000 మంది బాప్తిసం ఎక్కడ తీసుకున్నారు? 2:38 అపోస్తుల కార్యములు. పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. 41వ వచనమ్మా. కాబట్టి అతని వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు?
3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. ఎవరు చెప్పారు 3,000 మంది బాప్తిసం తీసుకున్నారని? వాక్యంలో చెప్పింది కాబట్టి మనం నమ్ముతున్నాం. అంతేనా? వాక్యంలో ఉంది కాబట్టి నమ్ముతున్నాం. కొన్ని సంవత్సరాల తర్వాత తవ్వకాలు జరిపితే దాదాపు 125 మిక్వేలు బయటపడినాయంట. మిక్వేలు అంటే యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారము వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ శుద్ధీకరణ ఆచారములను పాటించే కొలనులు, సరస్సులు, ఒక కొలనులు ఉంటాయి. ఆ కొలనుల్లో వీళ్ళకు బాప్తిసం ఇచ్చినట్టు యెరూషలేం చుట్టుపక్కల ప్రాంతాల్లో 125 కొలనులు అలాంటివి బయటపడినాయంట. ఆ కొలనుల్లో వీళ్ళు బాప్తిస్మం ఇచ్చారు అని చెప్పబడింది. 3,000 మంది ఎక్కడ బాప్తిసం పొందారంటే యెరూషలేంలో చుట్టుపక్కల ఉన్నటువంటి కొలనుల్లో బాప్తిసం తీసుకున్నారని రాయబడింది. తర్వాత అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయము 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. చాల్మా, ఎవరికి సువార్త ప్రకటించాడు? ఎవరు బాప్తిసం పొందిన వాళ్ళు? ఇంతకు అక్కడ బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎవరు? 14వ వచనం. సమరయవారు. ఎవరు? సమరయవారు. ఎవరికి సువార్త ప్రకటింపబడింది? ఇప్పుడు సమరయవారికి సువార్త ప్రకటింపబడింది. సమరయవారు బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్నట్టు మీకెవరు చెప్పారు సమరయవారు బాప్తిసం తీసుకున్నారని? వాక్యం చెప్పింది. రైట్. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 38వ వచనం. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాను. చాల్మా, ఫిలిప్పు నపుంసకునికి బాప్తిస్మం ఇచ్చిన స్థలం ఏది? అది హలుల్ అన్న ప్రాంతం, యెరూషలేంకి దగ్గరలో ఉంటుంది. హలుల్ అన్న ప్రాంతం. ఆ నపుంసకుడు ఇథియోపియా దేశం నుండి ఎక్కడికి వస్తాడంటే యెరూషలేంకు ఆరాధించడానికి వస్తాడు. వచ్చినప్పుడు దేవుడు అతని వద్దకు పంపించి అతనికి బాప్తిసం ఇవ్వపోనాయన అని చెప్తాడు. ఆ ప్రాంతం ఏదంటే దిర్వెహ్ ఫౌంటైన్ అంటారు దాన్ని. దిర్వెహ్ ఫౌంటైన్ దగ్గర హలుల్ అన్నటువంటి ప్రాంతంలో బాప్తిసం ఇవ్వడం జరిగింది. అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయం 9వ వచనం. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. చాల్మా, ఎప్పుడు బాప్తిసం? ఇది ఎక్కడ జరిగింది బాప్తిస్మము? ఎక్కడ? దమస్కు ప్రాంతంలో జరిగింది. 10వ వచనము. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. చాల్మా, లొకేషన్ ఎక్కడ? ప్రాంతం ఏది ఇది? దమస్కులో యూదా అనువాని ఇంట తార్సు వాడైన పౌలున్నాడు. ఎవరింట్లో ఇది? ఎవరి ఇంట్లో? యూదా ఇంట్లో. ఇప్పుడు మనం కనుక దమస్కు ప్రాంతానికి వెళ్తే ఇక్కడ ఒక చిన్న చర్చ్ కట్టినారు, ప్రార్థనా మందిరాన్ని కట్టారు. ఎక్కడ? అపోస్తలుడైన పౌలు బాప్తిసం తీసుకున్న చోటులో దమస్కు ప్రాంతంలో మనకు ఒక చర్చ్ కనపడుతుంది. రైట్. 10వ అధ్యాయం చూద్దాము, 47వ వచనం. అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలెనని ఆజ్ఞాపించెను. చాల్మా, వీళ్ళు ఎక్కడ బాప్తిసం తీసుకున్నారు? వీళ్ళు బాప్తిసం తీసుకున్న ప్లేస్ ఏది అంటున్నా? కొర్నేలి ఇంట్లో. కొర్నేలి ఇల్లు ఎక్కడుంది? ఇటలీ పటాలములో ఉంది, ఇటలీ ప్రాంతంలో ఉంది. 10వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే వీళ్ళు బాప్తిసం తీసుకున్న ప్లేస్ ఏది? ఇటలీ కదా. 16వ అధ్యాయం 31వ వచనం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. చాలుమా, ఎక్కడ బాప్తిసం తీసుకున్నారు వీళ్ళు?
ఏ ప్రాంతం ఇది అంటున్నా? 11వ వచనం, 16, 11. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమోత్రాకేకును మరునాడు నేయపొలికిని అక్కడ నుండి ఫిలిప్పికిని వచ్చితిమి. ఎక్కడ? ఫిలిప్పీకి వచ్చినాడు. మాసిదోనియా దేశంలో ఉంది ఈ ఫిలిప్పీకి వచ్చాడు. ఈ ఫిలిప్పీ ప్రాంతంలో చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో అక్కడ వారికి బాప్తిస్మం ఇచ్చాడు. ఎన్ని మాట్లాడుకున్నాం మనం ఇప్పుడు? 3000 మంది బాప్తిస్మం తీసుకున్న స్థలము, తర్వాత సమరయ ప్రాంతము, తర్వాత హలుల్, తర్వాత ఇటలీ పటాలము, తర్వాత దమస్కు ప్రాంతము, తర్వాత ఫిలిప్పీ. ఎవరు రాయించారు ఇవన్నీ? దేవుడే రాయించాడు. ఎందుకు రాయించాడు? నీలాంటోడు నాలాంటోడు వచ్చి వీళ్ళు ఫిలిప్పులో కాదు ఇంకో చోట తీసుకున్నారంటారు. అందుకని దేవుడు వాక్యానికి 4 పునాదులు వేసి పెట్టుకున్నాడు. 1 బిబ్లికల్ థియాలజీ, 2వది సిస్టమాటిక్ థియాలజీ, 3వది ప్రాక్టికల్ థియాలజీ, 4వది హిస్టారికల్ థియాలజీ. ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా హిస్టారికల్ థియాలజీ. చరిత్రకు ఆధారంగా దేవుడు అన్నీ రాయించి పెట్టుకున్నాడు. ఎవరు కూడా దీన్ని అర్రయించు కదపనీయకుండా. నువ్వు నేను మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్టు కదపడానికి పోతే ఈ హిస్టారికల్ థియాలజీ వచ్చి అడ్డుపడుతుంది. కదపడానికి వీల్లేదు అని. నేను అడగాల్సింది ఏంటంటే, ఇక్కడ యెరూషలేంలో 3000 మంది బాప్తిసం తీసుకున్నారని మనం అనుకున్నాం. 3 రోజులు కూర్చున్నారా? సమరయ ప్రాంతం వాళ్ళు 3 దినములు కూర్చున్నారా? ఫిలిప్ ఆయనకి ఇచ్చేటప్పుడు సరే అయ్యా పౌలు తీసుకున్నాడు కాబట్టి మీరు కూడా 3 దినాలు ఉపవాసం ఉండాల్సిందే అని ఓ చోట కూర్చోబెట్టాలి కదా. కూర్చోబెట్టారా? మనకి ఎక్కడైనా కనబడుతుందా? అపోస్తలుడైన పౌలే ప్రత్యక్షంగా అతనికి 3 రోజులు బాప్తిసం ఇవ్వచ్చు కదా. చెరసాల నాయకునికి అతని ఇంటి వారికి 3 దినములు మీరు ఓ చోట కూర్చోండి చెప్పి ఇవ్వచ్చుగా. ఇచ్చాడా? ఇందుని బట్టి మనకు వాక్యంలో అటువంటి ఆధారం లేదు కాబట్టి మన వాళ్ళను 3 రోజులు కూర్చోబెట్టాల్సిన అవసరత లేదు అన్నది మన అభిప్రాయం. రైట్. నెక్స్ట్ వన్ ఏది? పాపాలు ఒప్పుకుంటాం, బలహీనతలు అనుకుందాం. పాపాలన్నా బలహీనతలన్నా ఒకే పేరు పెట్టుకుందాం. పాపాలు ఒప్పుకోవడం. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుకుందాం. అయితే అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. రైట్. పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలని వద్దా? మీ అందరిని మాటను బట్టి నేను కూడా అదే మాట అంటున్నా. మనమందరము ఖచ్చితంగా పాపాలు ఒప్పుకోవాలి. దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనం చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని, ప్రవ్వా నేను ఘోరమైన పాపిని, నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగు అని ఖచ్చితంగా 100% మనం పాపాలు ఒప్పుకోవాలి. అయితే పాపాలు ఒప్పింపబడే విధానంలో ఒక వ్యక్తి వచ్చి మన పక్కన కూర్చొని మన పాపాలన్నీ ఒప్పించడం, మనం చేసిన పాపాలను ఒప్పించడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఇప్పుడు మనం తేల్చుకోవాల్సిన పద్ధతి. పాపాలు ఒప్పుకోవాలి. సర్లే 3 రోజులు కాదని తేలితే 3 రోజులని పక్కన పెడితే పాపాలు ఒప్పుకోవాలి కదా. పాపాలన్నా ఒప్పుకోవాలని బైబిల్లో రాయబడింది కాబట్టి మనం నమ్ముతున్నాం కాబట్టి ఒప్పించేటప్పుడైనా ఎట్లు ఒప్పియాలి అని చూస్తే పాపాలు ఒప్పుకునే విధానము అక్కడ మనం ఎన్ని చూసుకుంటూ వచ్చాము? 3000 మందికి
పక్కన కూర్చొని ఒప్పించింది ఎవరు? అలాంటి సందర్భాలు బైబిల్ మొత్తం మొదటి నుండి చివరి వరకు చూస్తే ఏ ఒక్క చోటైనా మనకు కనబడుతుందా? మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. తమ పాపములు ఒప్పుకొనుచు. ఎవరు ఒప్పుకుంటున్నారు? తమ పాపములను ఒప్పుకొనుచు. ఎవరు ఒప్పుకుంటున్నారు? ఎవరు ఒప్పిస్తున్నారు? వారికి వారు ఒప్పుకుంటున్నారు. వారికి వారు ఒప్పుకుంటుండగా ఇంకా పక్కన తెచ్చి కూర్చోబెట్టాల్సిన అవసరత ఏముంది? రెండోది, అలాంటి సందర్భాలు ఏవైనా మనకు ఎక్కడైనా ఈ బాప్తిసం సమయంలో బాప్తిసం ఏమి ఇచ్చేటప్పుడు పక్కన కూర్చోబెట్టి ఒప్పించేటువంటి ఎక్కడైనా మనకు సిచ్యువేషన్స్ బైబిల్లో కనబడినాయి అనుకో, తీసుకోవడానికి సిద్ధపడదాం. వచ్చే నష్టం ఏముంది? ఇంతకు మునుపు మనం ఎట్లో అది కలిగి ఉన్న వారమే, వచ్చే నష్టమేం లేదు. కానీ అలాంటి సందర్భం మనకు బైబిల్లో కనబడడం లేదు కదా. కాబట్టి తమ పాపములు తాము ఒప్పుకొనొచ్చు. ఈ పాపాలు ఒప్పించేది, తమ పాపములు ఇతరుల దగ్గర ఒప్పుకోవాలన్నది ఇది ఎప్పుడు పుట్టిందంటే, ఆ కాలంలో క్యాథలిక్ వ్యవస్థ అనేది ఉండేది. క్యాథలిక్, రోమన్ క్యాథలిక్ 4వ శతాబ్దానికి వచ్చేసరికి రోమన్ క్యాథలిక్గా మారింది. 2వ శతాబ్దంలో క్యాథలిక్ వ్యవస్థ, 4వ శతాబ్దానికి వచ్చేసరికి రోమన్ క్యాథలిక్గా మారినప్పుడు ఆ రోమన్ క్యాథలిక్ వ్యవస్థలో కొన్ని పద్ధతులను పెట్టారు. మీరు వచ్చి మా దగ్గర పాపాలు ఒప్పుకోవాలి, మా దగ్గర పాపాలు ఒప్పుకుంటే మీ పాపాలన్నీ అయిపోయినాయి అని మేము ఒక సర్టిఫికెట్ ఇస్తాం. దాని మీద పోప్ గారి ముద్ర ఉంటుంది. ఆ పాపాలకు ఒక పేపర్ ఇస్తాం, మీకు సర్టిఫికేట్ ఇస్తాం, మీ పాపాలన్నీ అయిపోయినాయి అని మేము ఒక సర్టిఫికేట్ ఇస్తాం. వాటిని ఏమన్నారంటే ఇండల్జెన్స్ అన్నారు. ఇండల్జెన్స్ పత్రాలు అన్నారు. ఆ పాప పరిహార పత్రాలు మీ దగ్గర ఉన్నాయి అనుకో, ఇంకేం లేదు, మీ పాపాలన్నీ అయిపోయినట్టే. ఆ పాపాలు అయిపోయినాయి అని మీకెట్లా రుజువు? పోప్ సంతకం. పోప్ సంతకం చేస్తేనే పాపాలు అయిపోయేది, లేకపోతే లేదు అని ఆ సిద్ధాంతము అలానే బయటకు వచ్చింది. కానీ ఒక వ్యక్తి బాప్తిసం తీసుకోవడానికంటే ముందు తన పాపాలు పోయినాయని ఎట తెలుస్తుంది అతనికి? ఒక వ్యక్తి పాపాలు ఒప్పుకున్నాడు, నా పాపాలన్నీ దేవుడు కడిగేశాడన్న నిశ్చయత అతనికి ఎట్లా తెలుస్తుంది? పశ్చాత్తాపడిన ప్రతి ఒక్కరిని దేవుడు క్షమిస్తాడని వ్రాయబడి ఉంది కాబట్టి నా దేవుడు నన్ను క్షమించాడన్నటువంటి విశ్వాసమే పాపపు ఒప్పుకోలు అయిపోయిందిగా. ఆ విశ్వాసం నీకు నాకు లేకుండా నేను 3 రోజులు కూర్చున్నాను, నా పాపాలు ఒప్పివన్నయ్యి, తర్వాత నాకు పేరు వచ్చింది, వచ్చిన తర్వాత కూడా ఎవడో పక్కనోడు వచ్చి ఇంకా నీవు ఉన్నాయి అంటే, అయ్యమ్మా ఇంకా ఉన్నాయా, మళ్ళీ ఏం చేయాలి? నేనేమంటున్నా అంటే, అట్లా అదే విశ్వాసం నీకుందనుకో, నా దేవుడు నా పాపాలను క్షమించాడు, దేవుని కృప వలన నేను పరిశుద్ధున్నటువంటి ఆలోచన ఆ వ్యక్తికి వచ్చిందనుకో, దాన్ని మించిన రుజువేది అంటున్నా? లేదు కదా. దాన్ని మించిన రుజువు లేదు కదా అంటున్నా. పాపాలు తమకు తాము ఒప్పుకున్నారు, పక్కన కూర్చోబెట్టి ఒప్పించే విధానం లేదు. ఆ కాలంలోనే పాపాలు ఒప్పుకుంటారు. ఒక స్త్రీ, నేనే ఉన్నా, నేనే పురుషుణ్ణి, నేనే స్త్రీని అనుకుందాం. నేనేం చేశానంటే నా పాపాన్ని వెళ్ళి ఆయన దగ్గర ఒప్పుకున్నా. ఏమని? అయ్యా, పెళ్ళి కాకమునుపు నా జీవితం సరిగా ఉండేది కాదు, నేను వేరే వ్యక్తితో వెళ్ళా అని నేను వెళ్ళి ఆయన దగ్గర ఒప్పుకున్నా. ఒప్పుకున్న తర్వాత ఆ మనిషి, అవునా సర్లే 50 రూపాయలు కట్టు, రైట్, ఇచ్చాడు, నీ పాపం అయిపోయింది అన్నాడు. సర్టిఫికేట్ తెచ్చుకుంది ఈమె. వచ్చిన తర్వాత ఈ వ్యక్తి ఏం చేసేవాడంటే, చరిత్రలో ఇలాంటివి చాలా జరిగినాయి. ఈ వ్యక్తి ఏం చేసేవాడంటే వాళ్ళను, పలానా రోజు నువ్వు నా దగ్గర పాపం ఒప్పుకున్నావు కదా, అవును, అయితే మీ ఆయనకి చెప్తాను భయపించేటోడు. ఈ పాపము, ఈ పనికి మాలిన పాపం మీ ఆయనకి చెప్తా అంటే, అయ్యా అట చేయొద్దయ్యా, అయితే రా నా దగ్గర రా అని చెప్పి వీళ్ళు వాళ్ళని లోపరుచుకొని పాపం చేసేటోళ్ళు. ఆ కాలంలో ఇలాంటి కొన్ని వందల వేల సంఘటనలు ఉన్నాయి. మన పాపాలు గనక, మనం చేసిన తప్పులు గనక ఇతరులకు తెలిస్తే
వాళ్ళు దేవుడు చూసినట్టు మనల్ని చూడరు. దేవుడు నా పిల్లలు వచ్చి నా దగ్గర పాపాలు ఒప్పుకున్నారు, ఇప్పటి నుంచి వీళ్ళు పరిశుద్ధులు కదా అనుకుంటాడు. నా దగ్గరకు వచ్చి ఒప్పుకోవడం గొప్ప అనుకుంటారు. కానీ అదే వ్యక్తికి తెలిసిందనుకో, ఇతనికి ఎప్పుడు మైండ్లో అవి తిరుగుతూనే ఉంటాయి. ఇలాంటోడు అలాంటోడు అది ఇది అని తప్పుగా అతడు ఊహించుకుంటూనే ఉంటాడు. కానీ నేను దేవుని దగ్గరికి వెళ్ళి మంచిగా ఒప్పుకొని ఆ పాపం చేయకుండా బ్రతుకుతున్నాం అనుకో, ఎవరితో సమస్య ఉంటుంది? కాబట్టి పాపాలు ఎవరికి వారు దేవుని యొద్ద ఒప్పుకోవాలి. అంతే తప్ప మనుషుల దగ్గర ఒప్పుకున్నంత మాత్రాన వాళ్ళేదో నీకు సర్టిఫికెట్ ఇచ్చినంత మాత్రాన నీ పాపాలు పోయినట్టు కాదు. సర్టిఫికెట్ అనేది దేవుడు ఇవ్వాలి. ఆ సర్టిఫికెట్ దేవుని వాక్యంలో ఎప్పుడో ఇవ్వబడింది. పాపాలు ఒప్పుకున్నట్టు నీకు సర్టిఫికెట్ ఇచ్చినట్టు దేవుడు నీ మీద నీకు విశ్వాసం ఉండాలి. నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవునికి నేను బిడ్డనవుతాను, నా దేవునికి నేను కుమారునవుతా కుమార్తెనవుతా. ఖచ్చితంగా నా దేవుడు నా పాపాలు క్షమింపబడకుండా ఎందుకుంటాడు? ఆయన నన్ను క్షమించడానికే 2000 సంవత్సరాల క్రితము కలవరిసిలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు కదా. ఆ రక్తం కార్చి ప్రాణం పెట్టింది ఎందుకంటే కేవలం నా కొరకే కదా అన్నటువంటి విశ్వాసం నీకు నాకుంటే దాన్ని మించిన సర్టిఫికేటే లేదు. రైట్? పాపాలు ఒప్పుకున్నాం. నెక్స్ట్ ఏ స్టేజ్ మంది? పేరు రావాలి. అసలు పేరు పెట్టడం అన్నది క్రైస్తవ జీవితంలోకి ఎట్టొచ్చింది? క్రీస్తు శకం 4వ శతాబ్దంలో కాన్స్టాంటైన్ అనే వ్యక్తి రోమన్ చక్రవర్తి. ఈ రోమన్ చక్రవర్తి ఏం చేస్తాడంటే యేసు ప్రభుల వారిని తన సొంత రక్షకునిగా అంగీకరిస్తాడు. అంగీకరించిన తర్వాత అక్కడున్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే, మా చక్రవర్తి యేసు ప్రభుని నమ్మాడంటే యేసు ప్రభుల వారు గొప్పలు అంటేనే మా చక్రవర్తి నమ్ముతాడు, కాబట్టి మనము కూడా మన బొమ్మలను వదిలిపెట్టి దేవుళ్ళకి వెళ్దాం పదండ్రా అని వెళ్ళిపోయినారు. దేవుళ్ళకి వచ్చారు కానీ వాళ్ళ పాత పద్ధతులన్నింటినీ తీసుకొని వచ్చుకున్నారు. పాత పద్ధతులతో పాటు లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు నా పేరు విగ్రహ సంబంధమైన పేరు ఉందనుకో, ఏదన్నా ఎక్స్ అనుకోనము, నా పేరు ఏదైనా విగ్రహ సంబంధమైన పేరుంటే పలుమార్లు నన్ను పిలవడం బాగుంటుందా? కాబట్టి దాని బదులు ఆ కాలంలో ఉన్నటువంటి రోమన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ విగ్రహ సంబంధమైన పేర్లు పెట్టుకునేటోళ్ళు. అంతే తప్ప మంచి పేర్లు దేవునికి సంబంధించినటువంటి పేర్లు ఉండేటివి కావు. ఆ విగ్రహ సంబంధమైన పేర్లు పలుమార్లు పిలవడం ఎందుకని బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధుల పేర్లు పెట్టుకుందామని ఆలోచన చేశారు. అని చెప్పి ఇప్పటి నుంచి నా పేరు పౌలు, ఇప్పటి నుంచి నా పేరు యోహాను, నా పేరు కేఫా, నా పేరు పీటర్ అని ఇట్లా పేర్లు పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. కొన్ని దినాలకు రాను ఏమైందంటే ఖచ్చితంగా పేరు మార్చకుంటే లేదు అనే స్టేజ్కి వెళ్ళిపోయింది. సరే, ఇదంతెందుకు? బైబిల్లో ఎవరికైనా పేరు మార్చినట్టు మనకు కనబడితే మనం కూడా పేరు మార్చుకుందాం బాప్తిసం తర్వాత. అంతే కదా? చెప్పండి, ఎవరైనా ఉన్నారా అట్లా? ఎవరికైనా సరే. ఎందుకంటే వాక్యాన్ని ఎవరు కూడా ఇక్కడ గుడ్డిగా వినాల్సిన అవసరం లేదు, పరిశీలించి పరీక్షించాలి. కాబట్టి ఏదైనా ఉన్నా యథార్థంగా మీరు చెప్పవచ్చు. రైట్ మా, చెప్పండి ఎవరైనా. పేతురును కేఫా అని పిలవడం జరిగింది. నెక్స్ట్, యాకోబును ఇజ్రాయేల్ అని పిలవడం జరిగింది. నెక్స్ట్, ఓమా, అబ్రహామును అబ్రహాం అని పిలిచాడు. రైట్. షారాయిని షారా అని పిలిచాడు. నెక్స్ట్, నేను ఒక పేరు చెప్తా, సొలొమోను యెదిద్యా అని పిలిచాడు. నెక్స్ట్, సౌలును పౌలు అన్నాడు. అంతేనా? గిద్యోను యెరుబ్బయలు అన్నాడు. అది కూడా ఒప్పుకుందాం. పిలిచాడు. బాప్తిసం అప్పుడు పిలిచాడా అని అడుగుతున్నా. పిలిచాడు, కాదనడంలే. పేరు మార్చుకోవడంలో ఇప్పుడు నాది విగ్రహారాధన పేరు ఏదన్నా అనుకుందాం, నా పేరు మార్చుకుందాం, తప్పేముంది? బైబిల్లో ఉన్న పేరు పెట్టుకుందాం, వచ్చే నష్టమేం లేదు. కానీ పేరు మారకపోతే నువ్వు పరిశుద్ధునివి కావంటే కాదు. పేరు మారితేనే నువ్వు దేవుని బిడ్డవవుతావు అంటే కాదు. అట్లా పేరు మార్చాడు. మార్చింది బాప్తిస్మం అప్పుడు మార్చాడా?
బాప్తిసానికి ముందు మార్చాడా? మార్చడానికి గల కారణాలు పలానా ఉన్నాయి అన్నిటినీ తీసుకుంటే, రైట్. బాప్తిసం అప్పుడు బాప్తిసానికి ముందు కానీ తర్వాత కానీ ఒక్కరికి పేరు మార్చినట్టు చూపెడితే మనం కూడా స్టార్ట్ చేద్దాం అంటున్నా. ఇప్పుడు చెప్పండి, ఎవరి పేర్లన్నీ ఉంటే? బాప్తిసానికి ముందు కానీ తర్వాత కానీ ఒక్కరికి పేరుందా? సౌలును పౌలు అన్నాడు. ఎక్కడన్నాడు? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 9వ వచనం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై. చాలమా. అందుకు పౌలు అనబడిన సౌలు. ఈడ పేరు మార్చారా? నా పేరు యోబు అనుకుందాం. నా పేరు యోబు. ఢిల్లీ ఆ ప్రాంతాలకు వెళ్ళినాం అనుకో, నేను యోబు అన్నాను అనుకో, వాళ్ళకి అర్థం కాదు నా పేరు. హిందీలో ఏమంటారు? యోబు అన్న పేరును అయూబ్ అంటారు. నీ పేరు ఏం పేరు అంటే, నా పేరు అయూబ్ అంటే అయూబ్ ఆ బైబిల్లో ఉన్న యోబు అని ఆయన గుర్తుపడతాడు, రైట్. సరే, నేను ఇంగ్లాండ్కో లేకపోతే ఆస్ట్రేలియాకో ఎక్కడైనా పోయినా, నీ పేరు ఏం పేరు అని అడిగినప్పుడు నా పేరు అయూబ్ అన్నాను అనుకో, అయూబ్ అంటే ఏంటి అంటాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో యోబు అన్న పేరుకు ఇంగ్లీష్లో ఏముంది? జోబ్ అని ఉంది. మై నేమ్ ఈజ్ జోబ్ అని చెప్పాను అనుకో, బైబిల్లో ఉన్న వ్యక్తి అంటాడు, రైట్. ఇప్పుడు నా పేరు మార్చబడినట్ట అని అడుగుతున్నా. తెలుగులో యోబు, హిందీలో అయూబు, ఇంగ్లీష్లో జోబు. నా పేరు మార్చబడినట్ట? నా పేరును మార్చారా మీరు? నా పేరు మార్చబడిందా అని అడుగుతున్నా, రైట్. అదేవిధంగా చూస్తే సౌలు అన్నది హీబ్రూ పదం, పౌలు అన్నది గ్రీకు పదం. సౌలు అన్నది హీబ్రూ పదము, పౌలు అన్నది గ్రీకు పదం. పేరు మార్చలేదు. హీబ్రూలో ఉన్నదాన్ని గ్రీకులో పిలిచారు. యోబును అయూబ్ అన్నారు అంతే తప్ప పేరు మార్చలేదు. అయితే ఒకవేళ మార్చారని అనుకుందాం, ఎవరు మార్చారు? దేవుడు మార్చాడా? తనకు తాను మార్చుకున్నాడు అనుకుంటే, తనకు తాను చెప్పుకున్నాడు, నేను సౌలును నెక్స్ట్ పౌలును అని. సరే, మనకు పేరు ఎప్పుడు రావాలి? బాప్తిసానికంటే ముందు రావాలి. అపోస్తుల కార్యములు పేరు వస్తేనే కదా నెక్స్ట్ బాప్తిస్మము, లేకపోతే లేదు కదా. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 9వ వచనం. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. 17వ వచనం. నెక్స్ట్. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనపడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. చాల్మా. అపోస్తుడైనటువంటి పౌలు బాప్తిసము ఎన్నో సంవత్సరంలో తీసుకున్నాడు? క్రీస్తు శకము 34లో తీసుకున్నాడు. 13వ అధ్యాయం 9వ వచనం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై. చాల్మా. ఇప్పుడు ఇతడు ఏ ప్రాంతంలో ఉన్నాడు? పాపు అనే ప్రాంతంలో ఉన్నాడు. 6వ వచనం. ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చారు. పాపు అన్న ప్రాంతంలో ఉన్నాడు. పాపు అన్న ప్రాంతంలో ఉండడానికి దీన్ని ఏమంటారంటే మొదటి సువార్త ప్రయాణము అంటారు. ఫస్ట్ జర్నీ, సెయింట్ పాల్స్ ఫస్ట్ జర్నీ అంటారు. ఈ మొదటి ప్రయాణం ఎప్పుడు చేశాడు? క్రీస్తు శకం 48లో చేశాడు. ఈయనకు పేరు మారింది అనుకుంటే, ఒకవేళ మారిన సంవత్సరం ఎంత? 48. బాప్తిసం తీసుకున్న సంవత్సరం ఎంత? 34. 48లోంచి 34 తీసేస్తే 14 సంవత్సరాలకు ఇతడు సౌలు పౌలయ్యాడు అనుకుంటే, ఒకవేళ
మరి బాప్తిసం తర్వాతనే, బాప్తిసం కంటే ముందే పేరు రావాలి కదా ఈయనకు. పేరు 14 సంవత్సరాలకు మారింది అంటున్నా. ఆన్ ద స్పాట్ మారలేదు. లేకపోతే వచ్చిన అననీయ గారు ఫస్ట్ నీకు పేరు వచ్చిందా అని అడగలేదు. టైం ఎంత గ్యాప్ పట్టింది? 14 సంవత్సరాల గ్యాప్ ఉంది మధ్యలో అంటున్నా. పేరు ఒకవేళ మారింది అనుకుంటే సరే. ఈయన బాప్తిసం ఇచ్చినాడు చెరసాల నాయకునికి. ఈయన 3 రోజులు కూర్చోబెట్టి పాపాలు ఒప్పించి ఏం పేరు పెట్టాడు వాళ్ళకు? పేరు ఇచ్చినట్టు మనకు కనపడుతుందా? పేరు మార్చుకోమని చెప్పినట్టు కనపడుతుందా? కాబట్టి పేరు మార్పునకు కానీ మన ఆత్మీయ జీవితానికి కానీ సంబంధం లేదు. మన పరిశుద్ధతకు సంబంధం లేనివి అవి. 3 రోజులు నేను వస్తా, ఒప్పిస్తారు, ఒప్పుకోను, ఊరికే కూర్చుంటా. లాస్ట్కి ఒకవేళ ఏదో ఒక పేరు పెట్టించుకొని నేను బయటకు వచ్చినా నా పాపాలు ఒప్పుకున్నట్ట? పాపాలు ఒప్పుకొని అసలు నేను దేవుని బిడ్డనవ్వాలి, దేవుని కుమారునవ్వాలి, ఆ రాజ్యానికి వారసునవ్వాలంటే ఒక విశ్వాసం అనేది ఉండాలి కదా. ఏంటి ఆ విశ్వాసం? ఆయన నా కొరకు కలవరిశిలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. తిరిగి లేచిన ఆయన నన్ను బాప్తీసం తీసుకోమన్నాడు. బాప్తీసం తీసుకోమని చెప్పిన ఆయన పరిశుద్ధుడు కదా. ఆయన మాట ప్రకారం నేను నా పాపాలు ఒప్పుకొని ఆయన చనిపోయి తిరిగి లేచినట్టు ఒకానొక రోజు నేను కూడా చనిపోయినా లేకపోతే భూమి మీద ఉన్నా ఒకానొక రోజు నన్ను లేపుతాడు అన్న విశ్వాసంతో మనం బాప్తీసానికి సిద్ధపడాలి కదా. అది కాకుండా నాకు పేరు వస్తే చాలనుకుంటే ఎట్లా అంటున్నా? అది ప్రామాణిక విశ్వాసం కాదు కదా అంటున్నా. సరే, పేరు రాకపోతే నెక్స్ట్ టైం పేరు రాకపోతే బాప్తిసం ఇయ్యరు. ఇంకో క్వశ్చన్, నువ్వు పాపాలు సరిగా ఒప్పుకోలేదని రెండోసారి బాప్తిసం తీసుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అపోస్తుల కార్యం 19వ అధ్యాయాన్ని కనుక పరిశీలిస్తే పరిశుద్ధాత్మ గురించి అవగాహన లేదని ఇచ్చారు. నువ్వు ఈసారి సరిగా పాపాలు ఒప్పుకోలేదు, నెక్స్ట్ టైం రా అని చెప్పలే. అలా చెప్పబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? బైబిల్లో ఒక్కరిని చూపించినా చాలు, ఎవరూ లేరు. సర్లే, బాప్తిసానికి సిద్ధపడినావు, కూర్చున్నావు, నీకు పేరు రాలేదు కదా, వెనక్కి వెళ్ళు, మళ్ళీ రాపు అని పేరు రాలేదని వెనక్కి పంపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా బైబిల్లో? నీకు పేరు రాలేదు కాబట్టి ఈసారి బాప్తిస్మం ఇవ్వను అని వెనక్కి పంపబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఎవరు మనకు కనబడరు. అంతేకాకుండా బాప్తిసానికి ముందు కానీ తర్వాత కానీ కళల ద్వారా కానీ దర్శనాల ద్వారా కానీ లేకపోతే అన్య భాషల ద్వారా కానీ ఇంకా ప్రేరేపణ ద్వారా కానీ మనుషుల్ని చూపెట్టడం ద్వారా కానీ స్వరము ద్వారా కానీ ఇలాగా బాప్తిసానికి ముందు ఎవరైనా పేరు పొందిన వాళ్ళు ఒకరైనా ఉన్నారా? మనకి ఎవరైనా కనబడితే మనం ప్రయత్నం చేయడానికి పరిశీలిద్దాము అంటున్నా. మనం కూడా స్టార్ట్ చేసుకుందాం. ఇలాంటివి ఎక్కడైనా మనకు బైబిల్లో కనబడుతున్నాయా అంటున్నా. యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం. అతనికి అమ్మా ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. సొంత గొర్రెలకు పేరు పెట్టి పిలుస్తా అన్నాడు. పేరు పెట్టి పిలుస్తానని ఉంది కదా, కాబట్టి దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు అని ఈ రెఫరెన్స్ను కోడ్ చేయడం జరుగుతుంది. యోహాను సువార్త ఈ 10వ అధ్యాయం అర్థం కావాలంటే ఫస్ట్ మనకు 9వ అధ్యాయం మీద అవగాహన ఉండాలి. 9వ అధ్యాయం అవగాహన కావాలంటే 8వ అధ్యాయం మీద అవగాహన ఉండాలి. 8వ అధ్యాయం అవగాహన కావాలంటే అవసరం లేదు 7కు, 8 లాస్ట్. 8 మీద మనకు అవగాహన ఉంటే ఆ 10 అర్థమవుతుంది. వాస్తవానికి ఫస్ట్లో ఈ యోహాను సువార్తను ఎవరు రాశారు? రాసిన భక్తుడెవరు? యోహాను గారు. యోహాను గారు ఈ పుస్తకాన్ని రాశాడు కదా. రాసేటప్పుడు ఈ అధ్యాయాలు వచనాలుగా రాయడం జరిగిందా?
రాసేటప్పుడు ఆయన కేవలం ఊకే బుక్కులాగా రాశాడంతే. పేపర్లు అవి చర్మపు కాగితాలు కావచ్చు, లేకపోతే పాపిరస్ అని వాటి పైన రాయడం జరిగింది పేపర్ల మీద. ఆ కాగితాల మీద ఇన్ఫర్మేషన్ మొత్తం రాశాడు. నీకు నాకు అర్థం కావడానికి మనం ఏం చేసామంటే వీటిని అధ్యాయాలుగా డివైడ్ చేసుకున్నాం. ఈ అధ్యాయాలుగా డివైడ్ చేసిన వ్యక్తి ఎవరంటే స్టీఫెన్ ల్యాంగ్టన్ అనే వ్యక్తి ఈ పుస్తకంలో ఉన్నటువంటి భాగాలను అధ్యాయాలుగా డివైడ్ చేశాడు. అధ్యాయాలుగా డివైడ్ చేయడం వలన మనకేమైందంటే ఆ అధ్యాయమే స్టార్ట్ అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ 10వ అధ్యాయానికి స్టార్ట్ ఎక్కడైందంటే 8వ అధ్యాయంలో స్టార్ట్ అయ్యింది. ఈ స్టీఫెన్ ల్యాంగ్టన్ అనే వ్యక్తి రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్, అంటే బోధకుడు, యాజకుడు అంటారు. రోమన్ క్యాథలిక్ బోధకుడు ఈయన ఈ అధ్యాయాలను డివైడ్ చేస్తాడు. బాగుంది. 8వ అధ్యాయంలో స్టార్ట్ అయితే ఇందులో ఒక గుడ్డి వ్యక్తి ఉన్నాడు. 9వ అధ్యాయంలో గుడ్డి వ్యక్తి ఉంటే అతనికి కన్నులు పోయినాయి. కన్నులు పోతే యేసు ప్రభుల వారు వచ్చి కన్నులు తెరిచారు. అతన్ని వచ్చి అడుగుతారు, నీ కన్నులు వచ్చినాయా అని. అవి వచ్చినాయి. ఎవరు తెరిచారు? తెరిచిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నాకైతే కన్నులు వచ్చింది వాస్తవం. నువ్వేమనుకుంటున్నావు? అతడైతే ప్రవక్త అంటే గొప్ప వ్యక్తి అనుకుంటున్నా. అటనా అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని ఏం చేస్తారంటే బయటికి వెలేస్తారు. 9వ అధ్యాయము 35వ వచనం. పరిసయ్యులు వాణ్ణి వెలివేసిరని. చాల్మా. పరిసయ్యులు ఏం చేశారు? వాణ్ణి వెలేశారు. వెలేసిన తర్వాత 36వ వచనం. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా యేసు, నీవు ఆయనని చూచుచున్నావు. చాలమా. యేసు ప్రభుల వారు ఏం చెప్పారంటే ఆ వెలివేసిన వ్యక్తిని కనుగొన్నాడు. కనుగొని అప్పుడు కిందున్న పరిచయులకు, శాస్త్రులకు అర్థం అవ్వడానికి 10వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఈ సాదృశ్యము. చాలమా. సాదృశ్యము అంటే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాడు. ఏమని? ఒక దొడ్డి ఉందండి, ఆ దొడ్డిలో గొర్రెలు ఉన్నాయండి, ఆ గొర్రెలు నేను పేరు పెట్టి పిలుస్తానండి అని చెప్పడానికి గల కారణం ఏంటంటే యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇజ్రాయేలీయుల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇజ్రాయేలీయుల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలెను కదా. చాలమా. కాపర్లు ఏం చేయాలి? గొర్రెలను మేపాలి. ఇప్పుడు ఆ కాపర్లు ఎవరంటే అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, వాళ్ళను మేపేవాళ్ళు. పరిసయ్యులు, శాస్త్రులు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత 10వ వచనమ్మా. 9, 10 10వ వచనం నుంచి మా. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని. ఏ కాపరులకు? శాస్త్రులకు, పరిసయ్యులకు అనే కాపరులకు. నెక్స్ట్ మా. నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించెదను, వారు గొర్రెలు మేపుట మాన్పించెదను. 11వ వచనమ్మా. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదికి వాటిని కనుగొందును. నేనే వాటిని వెదకి కనుక్కుంటా. ఆయన యోహాను సువార్త 9వ అధ్యాయం 35వ వచనం. పరిసయ్యులు వాణ్ణి వెలివేసిరని యేసు విని వాణ్ణి కనుగొని, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఏం చేశాడు? కనుక్కున్నాడు. కనుగొని అతని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి దేవుని యందు విశ్వాసం ఉంచుమని అతనికి చెబుతాడు అని చెప్పి 14 నుంచి చదువుతామా. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి
ఆ, దొడ్డి ఏర్పడును. ఆ, అక్కడ అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇజ్రాయేలు పర్వతముల మీద ఆమా, బలమైన మేతగల స్థలమందు ఆమా, అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 16వ వచనమ్మా. తప్పిపోయిన దానిని నేను వెదకుదును. తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చి గాయపడిన దానికి కట్టుదును. దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. చాలమా. 31వ వచనమ్మా. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలునగు మీరు మనుష్యులు. నేను నీ దేవుడను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. పరిసయ్యులు ఏం చేశారంటే యేసు ప్రభుల వారి చేత కళ్ళు తెరవబడిన వ్యక్తిని వెలివేసిన తర్వాత యేసు ప్రభుల వారు ఆయనను కనుగొని దగ్గరికి తీసుకొని వచ్చి అతన్ని బలపరచడం జరిగింది. ఈ సందర్భాన్ని వాళ్ళకు అర్థం అవ్వడానికి ఆ కాలంలో యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో ఎవరి గురించి అయితే కాపర్ల గురించి చెప్పాడో ఆ కాపర్లు మీరేరా, ఆ మంచి కాపర్ని నేను అని చెప్పే సందర్భంలో వ్రాయబడిన సంగతి అది. అర్థమైంది అనుకుంటా. ఆ కాలంలో యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయంలో ఏదైతే రాయబడిందో ఆ వ్రాయబడిన దానికి నెరవేర్పుగా నేను వచ్చాను అని చెప్పబడే సందర్భంలో రాయబడిన సంగతి. అంతేగాని దీన్ని తీసుకెళ్ళి మనం బాప్తిసానికి అప్లై చేయడం కరెక్టా? ఆలోచిద్దాం, పరిశీలిద్దాం. కాబట్టి ఇలాంటి ఒకవేళ మనకు బైబిల్లో గనక వాక్యానుసారమైన ఆధారాలు ఉంటే మనం పాటిద్దాం. మనకేం అభ్యంతరమేం లేదు. చాలామంది అంటారు, ఇంతకు మునుపు మీరు కూడా తీసుకున్నారు కదా, మీరు తీసుకోలేరు. మీరు ఇంతకు మునుపు మీరు సువార్త ప్రకటించినారు కదా, మరి మీకేమైంది ఇప్పుడు వద్దనడానికి? అంటే మేము బాప్తిసం తీసుకునే సంవత్సరానికి అప్పటికి పూర్తిగా అన్యజనులం, విగ్రహారాధికులం. మాకెవరికి కూడా అంత పరిపూర్ణమైన అవగాహన లేదు. మేము ఎప్పుడైతే గుళ్ళకి వెళ్తామో గుళ్ళకి వెళ్ళినప్పుడు మాకంటూ ఒక బాపనై ఉండేటోడు. ఆ మనిషి ఏది చెప్తే అదే వేదమని నమ్మేటోళ్ళం మేము. అలానే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏది చెప్తే అదే నిజమని నమ్మినాం మేము. ఒక్క మాట కూడా మేము తిరిగి ఆలోచన చేయలేదు. అయితే ఒకానొక రోజు వాక్యాన్ని వాక్యంలో చదివినప్పుడు ఇలాంటి పరిస్థితులు మాకు కనబడనప్పుడు మేము దాన్ని అంగీకరించలేము అంటున్నాం. అంతే, ఏం లేదు. అంతకు మించి వేరేది ఏది లేదు. మా స్టాండ్ ఏదంటే యేసు ప్రభుల వారు ఎక్కడున్నారు? ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున పరలోకంలో ఉన్నాడు. ఆయనే దిగొచ్చి నాయనా, బైబిల్లో కొద్దిగా అక్కడక్కడ తప్పులు ఉన్నాయి, అవి కాదు, నేను నీకు దర్శనంలో కానీ కలలో కానీ చెబుతానని నిజంగానే ఆయన శరీరధారి అయి వచ్చిన కూడా ఆయన నమ్మం. ఆయన నిజమైన దేవుడు, ఆయనే శరీరధారి అయి వచ్చినా కూడా మేము నమ్మము. కేవలము ఈ పుస్తకాన్ని తప్ప మేము దేన్ని నమ్మం. ఇది మా ఆత్మీయ జీవితానికి ఆధారం. ఇందులో ఉంది అంటే ఉంది, లేదంటే లేదు. అంతకు మించి మాకు వేరొక ఆధారం లేదు ఈ భూమి మీద. కేవలము ఈ పుస్తకమే మాకు ఆధారం. చెప్పినోళ్ళు ఎంతటోళ్ళైనా కానీ ఎవరైనా కానీ మాకు సంబంధం లేదు. మాకు కేవలం ఈ పుస్తకం ఆధారం. ఈ పుస్తకంలో ఉంటే పాటిస్తాము, లేకపోతే లేదు. రైట్, మోకరించి ప్రార్థన చేసుకుందాం, హృదయాలను పరిశీలన చేసుకుందాం.